నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. డీటెయిల్ చూస్తే షామీర్పేట్ మండలం పూడూరు గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులు భార్య జమున, కొడుకు నితిన్, కోడలు క్షమిత. నంబర్ 1 వాతావరణం మంచిగా మీరు ఆ మాట తగ్గట్టు మోడీ గ్యారెంటీకి ఈటల షూరిటీ అన్నట్టు ఇద్దరు కాంబినేషన్ మా ఊళ్ళో అయితే బాగా పనిచేస్తుంది. అట్లా అదే చెప్తున్నాం. ప్లస్ అవుతాడు, ఒక్కొక్కే ఉంటాడు, మరి బాగా రెస్పాన్స్ వస్తుంది. మొన్న 14 అయినాయి, 14 దాకా కూడా 14 దాకా అయితే కొంచెం మంది ఆంధ్ర అయితే 13 కావచ్చు. అలా మనం 55% పైన ఉంటామని ఉన్నాడు. ఏం పని పడ్డా ఫస్ట్ వాతావరణం మంచిగా ఉంది, క్యాచ్ చేసుకోవాలి. మేము చేసుకుంటున్నాము, అవుతుందని అనుకుంటున్నాం. వచ్చినాక మీరు కలుస్తాం. వచ్చినాక ఇంకొకటి అన్న, పూడూరు రెవెన్యూ మీది కానీ మాకే దగ్గర ఉంటుంది, మాకే దగ్గర ఉంటుంది. ఆ పక్క సార్ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో బూత్ నంబర్ 30లో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో, ఆ నినాదానికి అనుగుణంగా ధర్మ రక్షణకు, దేశ రక్షణకు, దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని, ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి మేము ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒక బాధాకరమైన సన్నివేశం ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచే చర్చప్పుడు లేదు, కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం, ప్రలోభాలు పెట్టడం, నాయకుల తలకు వెలగట్టడం అనేటువంటిది
ఇది దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో, మద్యంతో, ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ, మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞులు, చాలా ఆలోచనతో ఓటు వేసేట ప్రజానికం కాబట్టి అన్ని 75 రోజులుగా ఏ పార్టీ ఏంది, ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకున్న వాళ్ళుగా ఇవాళ నిండు మనసుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి పేరు పేరున మీ అందరి విజ్ఞప్తి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో ఓటు వేసిన దివ్యాంగుడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవటం రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమని మెదక్ పార్లమెంటు బీఆర్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి పి వెంకటరామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి నాయకులను ఎన్నుకోవాలని, సుపరిపాలన దిశగా రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ బూత్లలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల ముందే అనేక మంది ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు తరలివచ్చి క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు సైతం ఉదయం వేళలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్లోని 91 పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అది బటన్ ఉంది కదా, ఇట్లా వద్దు దాంట్లో
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. సంగారెడ్డి జిల్లాలో 1616 పోలింగ్ స్టేషన్లలో అన్నింటిలో కూడా మాక్ పోల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి పోలింగ్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటర్లకు మరియు పోలింగ్ అధికారులకు అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా టెంట్ అండ్ షేడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు త్రాగునీటి సదుపాయం మరియు ఆశా ఎన్ఎంస్తో ఒక మెడికల్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లందరికీ కూడా కోరేది ఏమంటే ఈరోజు పెయిడ్ హాలిడేగా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా మీ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య ఏర్పాట్లో భాగం కావాలని కోరారు. ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా స్వగ్రామమైన చిట్కుల్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా సిద్దిపేట, దుబాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, పటాన్చెరు, సంగారెడ్డి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకొని ప్రజలు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఉంది, అందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలిపేయాలి, మీ అందరూ కూడా నన్ను దీవించాలని కోరుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా అల్వాల్ ఐటీఐలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుటుంబ సభ్యులతో కలిసి 363 పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వేస్తుందన్న మైనంపల్లి 12 సీట్లు గెలవబోతున్నామన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 25,000 మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 361 ఓకేనా? 848 528
1049. 134. 134. 134 ఓకేనా? సిద్ధార్థ లావణ్య ఇది ఓకే అనాలి. మా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి అడ్వాన్స్గా కాంగ్రెస్ తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి నడుస్తూ ఉంది. 14 సీట్లు ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ పోయినా కూడా పాజిటివ్ వేవ్స్ కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ. కంటోన్మెంట్ డెఫినెట్ కైవసం చేసుకుంటాం. మంచి మెజారిటీ మినిమం 25,000 ఓట్స్తో మేము గెలవనున్నాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పటాన్చేరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేలిఖన్పూర్ మండలం ఔరంగాబాద్ పోలింగ్ కేంద్రంలో సతీ సమేతంగా సామాన్యుల ప్రజల్లో మమేకమై ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు. క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీగా చర్యలు. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం పోలింగ్ డే సందర్భంగా మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల్ ఔరంగాబాద్ ప్రాథమిక పాఠశాల 211 పోలింగ్ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లను పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్లోని సగ్నాన్ హైస్కూల్లో పోలింగ్ బూత్ 507లో ఓటు హక్కు వినియోగించుకున్న కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. మీరు అక్కడ చెప్పారు. సైదాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజా పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రజలందరూ ఉదయం నుండి పోలింగ్ స్టేషన్స్ వద్ద ఓటు వేస్తున్నారని తెలిపారు. ప్రజా పాలనలో 5 గ్యారెంటీలను అమలు చేయడంతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారని తెలిపారు.
అందరూ వేసిరా ఇంకేదా లైన్ ఉందా ఏమన్నా లైన్ బయట పెట్టు తీసుకురా మెదక్ నియోజకవర్గం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోనాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 89లో తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో మరి ఓటుకు చాలా విలువ ఉంది. మనం ఎన్నుకోవాలనుకున్న నాయకులను మన ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం మనకుంది. ఆ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మరి ఈరోజు అందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. సాయంత్రం వరకు కూడా ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికలకు జరుగుతున్నాయి. ఈ దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ హక్కును వినియోగించుకొని తన ధర్మాన్ని పాటించాలి. మంచి నాయకులను ఎన్నుకోవడానికి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ టీవీ.